బాగా ఎరిగిన వాడే ఆ మృగం అంటే ఏంటి చూసుకోగలడు. 6 దినములు కష్టం. మొదటి 6వ దినమున కన్న కొడుకు ఒకడు ఆదాము. 6లో 6 6 6 6 1 6 అదే మన పాయింట్. ఇప్పుడు బైబిల్లో చెప్పింది 6 దినాల కష్టంలో కన్న కొడుకు 6 దినాన్ని పుట్టాడు ఒకడు. 6 6 ఎంత కష్టం! 6 దినాల కష్టం. పనికాలం 6 దినం. 6 6 6 ఆ కష్టానికి ఫలితం ఏమొచ్చింది? సృష్టికర్త కోడ్ 6 6 6లో ఏముందంటే సైతాను ఎత్తుకుపోయాడు దాన్ని. 66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని కోడును దేవుడు వ్రాయించి మీ చేతిలో పెట్టినా ఈనాటికి ప్రపంచానికి అది అర్థం కాకుండా పోయింది. 6 రోజుల కష్టం, 6వ దినమున కన్న కొడుకు, 6 దినాల పనికాలం, 6 దినాల కష్టం. 6వ దినమున కనిన కొడుకు, 6వ దినమున కనిన ఒక కొడుకు కోసం 6 దినాల కష్టాన్ని అతని పాదాల కింద పెట్టాడు. ఆ పెట్టటానికి 6 దినాలు అంటే కోట్ల సంవత్సరాలు అని అర్థం. ఇది ఆయన కోడు, ఇది ఆయన రహస్యం, ఇది ఆయన పరమార్థం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే అనేది 7 కంటే కొంచెము తక్కువ. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలాగంటూ ఉన్నాడు 5వ వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఒక 6 వచ్చాడు, పాపం చేశాడు, పాడైపోయాడు. 6 వచ్చాడు, వాడిని విమోచించాడు. ఇప్పుడు 3వ వాడు వస్తాడు, వాడొచ్చి నేను కూడా ఒక 6 అంటాడన్నమాట. అది 660. ధనవంతులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద మనను తమ నొసటి అందరూ ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యలను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము ఉంది. 6 7 పరిపూర్ణతకు గుర్తు, 6 అపరిపూర్ణతకు గుర్తు, మనిషికి గుర్తు. మనిషి ఎప్పుడూ కూడా పరిపూర్ణుడు కాదు, దేవుడు ఎల్లప్పుడూ పరిపూర్ణుడు. ఇచ్చేటటువంటి రాయితీలు ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆధార్ కార్డు కావాలి. వినండి, ఆనాడు ప్రతి ఒక్కరి దగ్గర సైతాను ఏమి ఉండే ప్రయత్నం చేస్తాడో తెలుసా? 666 666 666 అనే సంఖ్య ప్రతి ఒక్కరి మీద ముద్రిస్తాడు. ఆ ముద్ర పడింది అంటే చాలు, వాడు నరకానికి పాత్రుడు. ఆ ముద్ర పడితే చాలు, వాడి పేరు నరకపు గ్రంథంలో లిఖించబడుతుంది. ఏ ఒక్కడు తొలగించలేడు. ముద్రించబడింది అంటే వాడు సైతాను సంబంధి. సైతాను యొక్క సంబంధి కనుక వాడికి ఇక పరలోకానికి చోటు ఉండదు. అలా చోటు లేకుండా చెయ్యాలి అని చెప్పి ముద్ర వేయటం జరుగుతుంది. ఆ అంచె దినాల్లో ఏది కొనాలని ప్రయత్నం చేసినా మొదటిగా నీ చేతిని చూపించాలి. ఆ చేతి పైన ముద్రను వారు చూస్తేనే షాప్లోనికి రాణిస్తారు. ఒకవేళ నీ చేతికి ముద్ర లేదు అని తెలిస్తే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకని? వాళ్ళకి కావాల్సింది నువ్వే కావాలి. ప్రతి ఒక్కరిని నరకానికి ఈడ్చుకుని వెళ్ళడానికి సాతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు.
అమెరికా దేశంలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క చిప్ని ఏమన్నారంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అన్నారు, RFID. ఈ RFID అనేటువంటి చిప్ ప్రతి ఒక్కరి యొక్క శరీరంలో నొసటి మీద కానీ అంటే ఫోర్ హెడ్ మీద కానీ ఈ యొక్క కుడి చేతి మీద కానీ ఆ యొక్క చిప్ని లోపల ఇంప్లాంట్ చేస్తారు, అంటే లోపల దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. అందరూ ఆ యొక్క ముద్ర కుడి చేతి మీద ఆ తర్వాత నొసటి మీద కూడా ఆ ముద్ర వేయించుకోవాలి అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క అమెరికా దేశంలో ఇటువంటి బిల్ ప్రవేశపెట్టబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క ముద్ర వేయించుకోవాలి అనే RFID అనేటువంటి ఆ యొక్క కంప్యూటర్ చిప్ని ప్రతి ఒక్కరు నొసటి మీద కానీ చేతి మీద కానీ వారు లోపల ఇన్సర్ట్ చేయించుకోవాలనేటువంటి వాస్తవాన్ని చదివినప్పుడు నిజంగా బైబిల్ యొక్క ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడుతుందో విషయాన్ని గమనించడం నేను ఎంతగానో సంతోషించాను.